నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్. ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ విజిట్‌తో మీ ముందుకొచ్చేసానండి. మంగళగిరి ఊళ్ళోంచి తెనాలి వెళ్ళే రోడ్డండి ఈ రోడ్డు. ఈ రోడ్ పైన మనకి కొత్త రామాలయం ఆపోజిట్‌లో బాలాజీ హ్యాండ్లూమ్స్ అని చెప్పి కనిపిస్తుందండి. రోడ్ పైనే చక్కగా బోర్డ్ కూడా కనిపిస్తుంది. అడ్రెస్ అయితే చాలా ఈజీ. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇచ్చాను. చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసినట్లయితే వివరంగా చెప్తారండి. బాలాజీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెల్లర్స్ అండి. రీటైల్‌గా కూడా ఇస్తారు. సింగిల్ శారీ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్ కానివ్వండి, ఏవైనా కూడా సింగిల్స్ కూడా కొరియర్ చేస్తారండి. అలాగే మీకు బల్క్‌లో షాపింగ్ చేసుకోవాలి లేదా రీసెల్లింగ్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే బాలాజీ హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. మీరు ఫస్ట్ టైం గనక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీకు మంగళగిరి పట్టు చీరల పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏపీకేకే కలెక్షన్స్ని మీరు ఫాలో అయిపోవచ్చు. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మనం మాట్లాడుకుందాం. కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. దసరా స్పెషల్గా బేసిక్ లైన్ నుంచి కూడా పట్టు చీరలు చూసేద్దామండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి. మగ్గం నుంచి మగకు కంప్లీట్గా వీవర్స్ నుంచి కస్టమర్స్కి మన చీరలు ఉంటుంది. మనది కంప్లీట్గా హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మన చీర మన షాప్లో కనుక ఏ చీర అయినా సరే 90% ఏదైనా సరే మనం తయారు చేసింది, మనం తయారు చేయించింది. హోల్సేల్ రేట్లకే మన రీటైల్కి అయినా సరే కస్టమర్లకు ఇస్తున్నాము. ఆన్లైన్లో కూడా సింగిల్ చీర డెలివరీ చేస్తున్నాము. మన షాప్ లొకేషన్ వచ్చి మంగళగిరి ఊళ్ళో తెనాలి రోడ్ అని కొత్త రోడ్ ఆపోజిట్గా ఉంటుంది. లొకేషన్ డిస్క్రిప్షన్ మొత్తం మనకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. మొత్తం మన డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో వచ్చేసరికి షిబోరిలో కొత్త ప్యాటర్న్ లంగావని స్టైల్ అని చాలామంది అడుగుతున్నారు. సో ఆ లంగావని స్టైల్ కొత్తగా ట్రై చేసాము. అది న్యూ లాంచ్ అనమాట. యాక్చువల్గా అయితే ఆ న్యూ లాంచ్ ఎలా ఉంది, కస్టమర్ రెస్పాన్స్ అయితే మనకి రిటైల్గా బాగుంది, హోల్సేల్ కూడా బాగుంది. బట్ మన వ్యూవర్స్కి ఉండాలనే ఉద్దేశంతోనే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఆ కొత్త ప్యాటర్న్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాము. దాంతోపాటు కొన్ని మెయిన్ రకాలు మంచిగా ఫాస్ట్ మూవింగ్ రకాలు ఏవైతే ఉన్నాయో చూసేద్దాము కొత్త బోర్డర్స్తో సహా. మంగళగిరి బార్డర్లో పెద్ద బార్డర్ అండ్ జాకార్డ్ బార్డర్. జనరల్గా మనం చూసే దాంట్లో నెమలి బార్డర్ అండ్ రుద్రాక్ష బార్డర్ అవి చూస్తుంటాం కదా. ఇది వచ్చరికి ఎక్కువ బొమ్మలు రావాలి అండ్ ఎక్కువ డిజైన్స్ రావాలని చెప్పేసి రుద్రాక్ష, నెమలి ఆ స్టైల్ అన్నీ కంపేర్ చేసుకుంటూ వస్తుందండి. ఇదైతే కనుక వీవింగ్ కూడా కొంచెం హెవీ అనమాట. జకార్డ్ మిషన్లు అంటారు. సో అంటే మిషన్లు మీన్స్ మగ్గాల్లోనే కొంచెం జకార్డ్ స్టైల్స్ రావాలి అంటే కనుక కొంచెం హెవీ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ బార్డర్ కోసం మనం కొంచెం కష్టపడ్డాము. జకార్డ్ బార్డర్స్ అనేది మనకి ఎక్కువ ఈ బార్డర్స్ ఎక్కువగా కుప్పడం స్టైల్లో వస్తుంది. సో మన మంగళగిరి లైట్ వెయిట్లో కూడా మన డోరియాలో అవే బార్డర్స్ అనమాట. సో ఇదైతే కొత్త లాంచ్ అనమాట. బార్డర్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది అండ్ మనకి కంచి జకార్డ్ ఎలా అయితే ఉందో అలా అంత లుక్ వస్తుంది అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ వస్తుంది. కలర్స్ అయితే కనుక మనకి మ్యాక్సిమం సెల్ఫ్ కలర్స్, కాంట్రాస్ట్ అయితే ఒక కలర్ చూపిస్తాను. గ్రీన్, పర్పుల్ అండ్ గోల్డ్ షేడు అండ్ కృష్ణ బులుగు. ఇది వచ్చేసరికి మనకి ఇటుకరాయి షేడ్ మీన్స్ ఇటుకరాయి షేడ్ అని చెప్పొచ్చు. గ్రీన్లో మనకి మల్టిపుల్స్, ఇది అయితే కనుక మనకి మల్టిపుల్స్ దొరుకుతుందండి. రాణి కలర్ కానీ, లాకీ కలర్ కానీ, ఫ్యాన్సీ కలర్ కానీ, లావెండర్ షేడ్స్ అలా కలర్స్ అయితే కనుక ఈ కలర్ అని కాదండి, అన్ని కలర్స్ మనకి రెడీ చేసుకోవచ్చు. సింగిల్ కలర్ ఏమి చేయాలని సరే రెడీ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది అయితే కాంట్రాస్ట్. ఇది ఎక్స్క్లూజివ్గా కాంట్రాస్ట్ ఎందుకు చేసామంటే క్రీమ్ వచ్చేసరికి సమ్ ట్రెడిషనల్గా ఒకళ్ళు పూజల కోసం అడిగారనమాట. క్రీమ్ చీర విత్ ఆరెంజ్ పళ్ళు అడిగారు అండ్ డివోషనల్గా బాగుంటుందని చెప్పేసి ఇది అప్రాక్సిమేట్లీ ఒక 30 చీరలు రెడీ చేసాము. ఎవరికైనా కావాలన్నా సరే సేమ్ చీర రెడీ చేస్తాము. ఇదిగోండి, పళ్ళు వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్గా వస్తుంది, బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది. చీర అంతా క్రీము, సెల్ఫ్ బార్డర్. దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఎక్కువ కాస్ట్ కూడా కాదండి, 3000 రూపాయలు. ప్యూర్ హ్యాండ్లూమ్లో మంగళగిరి పట్టు. అలా ఇప్పుడు మనం చూస్తున్నామండి మంగళగిరి పట్టులో పెద్ద బార్డర్ అండ్ రుద్రాక్ష బార్డర్. ఇది వచ్చేసి మీకు బిగ్ బార్డర్ వస్తుంది అనమాట. కంప్లీట్గా చీర మొత్తం కంప్లీట్గా ప్లెయిన్ వస్తుంది అండ్ రుద్రాక్ష బార్డర్లో కూడా హెవీ బార్డర్ వస్తుంది. పెద్ద బార్డర్ 350 బార్డర్ అంటారు. ఇదేమో పళ్ళు వచ్చరికి లైన్స్, జెరీ లైన్స్ పళ్ళు. బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది అండ్ విత్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్కి బార్డర్ కూడా వస్తుంది అనమాట. బ్లౌజ్కి బార్డర్ వస్తుంది అండ్ బాగుంటుంది. ఈ మీకు శారీ కాస్టింగ్ వచ్చేసరికి ఇది మీకు 39 వరకు పడుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు అనమాట. ఇదే ఐటెం మనం తక్కువలో కూడా చూపించాం మన వీడియోస్లో. బట్ ఏంటంటే క్వాలిటీ మీకు ఆల్రెడీ చెప్పున్నా కదా, క్వాలిటీ డిఫరెన్స్ అని చెప్పేసి. హ్యాండ్లూమ్లోనే క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ క్వాలిటీ తగ్గట్టుగా మనకి రేట్ వేరియేషన్ వస్తుంది. మన దీంట్లో వచ్చేసరికి మనకి కలర్స్ అయితే కనుక డిఫరెంట్ కలర్స్ వస్తుంది అండ్ బ్లూ వస్తుంది, బ్లూ, స్నఫ్, రెడ్ కాంబినేషన్, మెరూన్ రెడ్, గ్రీన్
అండ్ మెరూన్ కాంబినేషన్లో కూడా డిఫరెంట్ బార్డర్స్తో డిఫరెంట్ స్టైల్స్తో వస్తుంది. అండ్ నలుపులో రాణి కాంబినేషను అండ్ బ్లాక్లో రాణి అంటారు. ఇది బేబీ పింక్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా పెద్ద బార్డరే, మీకు పైకి చిన్న బార్డర్లో కనిపిస్తుంది బట్ పెద్ద బార్డర్ అనమాట. ఇదేమో ఆనంద కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా చాలా వస్తుందండి. మీకు శాంపిల్ కలర్స్ మాత్రం చూపిస్తున్నాను. ఇందులో మీకు ఏదైనా సరే మల్టిపుల్స్ రెడీ చేసుకోవచ్చు అండ్ హెవీగా ఉంటుంది. క్లాత్ అండ్ క్వాలిటీ అయితే కనుక మనకు ఆలోచించే పని లేదు. కంప్లీట్గా మీకు పెద్ద బార్డర్ వస్తుంది. లుక్ పరంగా కూడా లెహంగాస్కి ఇంకా చాలా బాగుంటుంది. లెహంగాస్ కుట్టించాలంటే కనుక స్టూడెంట్స్కి కానీ ఎవరైనా ఎవరైనా మిడిల్ ఏజ్లో ఎవరైనా ఉంటే సరే లెహంగాస్ ట్రై చేస్తున్నారు కదా, దీనికి పెన్ కలంకారీ లెహంగా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది లుక్ అయితే కనుక. దీనికి డ్రేప్ చేసింది లెహంగా ఎట్లయితే ఉందో మన ఛానల్లో ఆల్రెడీ పెట్టున్నాను అండ్ మన ఇన్స్టాలో కూడా పెట్టుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. దీని ప్రైజింగ్ వచ్చేసరికి మళ్ళీ చెప్తాను, ఆల్రెడీ మీకు ప్రైజింగ్ అయితే మీకు చెప్పానండి. ఇది పెద్ద బార్డర్ కాబట్టి ప్యూర్ పట్టు కాబట్టి మీకు 39 పడుతుంది. ఇది కుప్పడం బార్డర్ అనమాట. ఇది మంగళీపట్నం కుప్పడం బార్డర్ అండ్ బుట్ట రిచ్ పళ్ళు వస్తుంది అండ్ పెద్ద కడ్డీ స్టైల్లో మీకు పెద్ద బార్డర్ వస్తుంది. కలర్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందని. కలర్ కాంబినేషన్స్ మీకు చూసారు కదా, మీకు ఇది స్నఫ్ కాంబినేషన్, బ్లాక్ కాదు స్నఫ్ కాంబినేషను, అలానే లైట్ పిస్తా గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషను. ఇలా కలర్స్ అయితే కనుక లైట్ డార్క్ ఫ్యాన్సీ అండ్ పేస్టల్ షేడ్స్తో నెంబర్ 1గా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక. దీనిలో మీకు వచ్చేసరికి మీకు డిఫరెంట్ షేడ్స్ అప్రాక్స్గా దీంట్లో వచ్చేసరికి మాకు 30-40 షేడ్లు ఉంటుందని. బట్ మీకు వచ్చేసరికి మీకు కొన్ని షేడ్స్ మాత్రం చూపిస్తున్నాను. ఇదిగోండి రాణి కలర్ కానీ అండ్ డార్క్ షేడ్లో కావాలంటే బ్లూ కలర్ కానీ. ఈ షేడ్స్ కలర్స్ అయితే కనుక మీకు మ్యాచింగ్ డిఫరెంట్గా ఉంటుంది. పేస్టల్ మ్యాచింగ్ వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. దీని ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ అండి. ఇది ప్యూర్ పట్టుతో రెడీ చేసాం కాబట్టి దీని ప్రైజింగ్ వచ్చేసరికి 5 పడుతుంది. ఇదే స్టైల్ మీకు సెమీ పట్టు కావాలంటే కనుక దాని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు సెమీ అయితే కనుక మీకు 2.5లో ఒక రేంజ్ ఉంది అండ్ కొంచెం మీడియం రేంజ్లో కావాలంటే 4 రేంజ్లో ఉంది. ఏదైనా క్వాలిటీ అండి, మోడల్ చూసి ఎవరు మోసపోవద్దు, క్వాలిటీ చూసుకోండి. క్వాలిటీని బట్టి మనకి ప్రైజింగ్ కానీ ఫినిషింగ్ కానీ అంతా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇదే మోడల్ తక్కువకు తెచ్చామంటారు. నేను ఇస్తానండి, 2 రకాలు ఉన్నాయి మన దగ్గర, క్వాలిటీ నేను ఇస్తాను. బట్ ఏంటి అంటే మీకు ఏం చూపిస్తున్నాను ఏమి ఇస్తున్నారు అని ఒక క్లారిటీ తీసుకున్నారంటే కనుక దాని ప్రకారం మన ప్రైజింగ్ వస్తుందన్నమాట. సో దీని వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు ఐటెంలో విత్ పెద్ద బోర్డర్స్ అండ్ కుప్పడం బోర్డర్ వస్తుంది. క్లాత్ పరంగా అయితే నెంబర్ 1గా ఉంటుంది. షాంపూ వాష్ చేసుకోవచ్చు అండి, డ్రై క్లీనింగ్ కంపల్సరీ ఏం కాదు, షాంపూ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్. అలానే మనం చూస్తున్నాం మంగళగిరి పట్టు వచ్చేసరికి మీడియం బార్డర్లో ఫుల్ చెక్స్ వస్తుంది అనమాట. చీర అంతా వచ్చేసరికి మీకు 150 బార్డర్ అంటారు, మీడియం బార్డర్ అంటారు. ప్యూర్ పట్టు మనం చూసే ఇప్పుడు ఈ వీడియో చూసి మొత్తం ప్యూర్ పట్టు అండి. కంప్లీట్గా ఫుల్ ఫ్యాన్సీ చెక్ లాగా వస్తుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మీకు లైన్స్ పళ్ళు వస్తుంది అనమాట. బ్లౌజ్ అయితే కనుక లైన్స్ వస్తుంది. చెక్స్ అనేది ఆపేసుకొని లైన్స్ వరకు వీవింగ్ చేసుకుంటూ వస్తాము. సో లైన్స్ ఆల్రెడీ వీవ్లో ఉంటుంది కాబట్టి, వెఫ్ట్లో ఉంటుంది కాబట్టి మనకి చెక్స్ వీవింగ్ అనేది ఆపేసుకుంటూ వస్తాము. ఎందుకంటే మనకి బ్లౌజ్ డిఫరెంట్గా ఉండాలి కాబట్టి. మరి అదే రన్నింగ్ నేర్చుకుంటూ వచ్చామనుకోండి, సో మనకు అంత లుక్ రాదు. సో అందులో వచ్చి మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే మనకి సేమ్ అండి, అసలు ఆలోచించే పని లేదు. కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ డార్క్ కలర్స్ వస్తుంది. ఫ్యాన్సీ కలర్స్ అయితే కనుక కొన్ని కలర్సే వస్తుంది, ఎందుకంటే ఇది జరీ కనపడాలి కాబట్టి. మరి ఫ్యాన్సీ కలర్స్ అయితే కనుక కొంచెం జరీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అందుకని చెప్పేసి మీడియం షేడ్స్ అలా మీకు పేస్టల్ షేడ్స్లో కూడా మ్యాక్సిమం చాలా వరకు ట్రై చేసాము. ఇదిగోండి ఇది వచ్చి మీకు చిలకాకు పచ్చ అనమాట, డిఫరెంట్గా ఉంటుంది షేడ్ డిఫరెంట్. ఇది వచ్చి మీకు లైట్ పిస్తా షేడ్లో, పిస్తా కాదు పీచ్లో అదొక రకమైన షేడ్. ఈ కలర్స్ కాంబినేషన్స్ అయితే కానీ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఆర్ బ్లూ కానీ ఇవన్నీ మెయిన్ కలర్స్ అండి. ఎప్పుడు మీకు 24/7 రెడీగా ఉంటుంది, ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ కలర్స్ మొత్తం. ఎందుకంటే ఈ మల్టిపుల్స్ మనకి రెడీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఇవి మల్టిపుల్స్ ఉంటుంది, మీకు ప్రతిదీ డబల్స్ త్రిబుల్స్ ఉంటా ఉంటాయి అనమాట. మగ్గం దగ్గర కావాలంటే మీకు రెడీ చేసుకోవచ్చు సేమ్ కలర్. ఏదైనా పార్టీస్ అయినా సరే సింగిల్ యూనిటీగా కావాలంటే కానీ అకేషన్స్కి మంగళగిరి హ్యాండ్లూమ్స్ వచ్చేసరికి మంగళగిరి చీర కావాలా బాలాజీకి వచ్చేసేయండి. మీకు అయితే కనుక రేట్ రీజనబుల్గా ఉంటుంది, క్వాలిటీ పరంగా నెంబర్ 1గా ఉంటుంది. దీని ప్రైజింగ్ వచ్చేసరికి 3.5 పడుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు. చాలామందికి అండి మంగళగిరి పట్టు ఎలా వాడాలి, ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేసి నలిగిపోతుంది అండ్ తుక్కులాగా అయిపోతుంది, చాలా డౌట్స్ ఉన్నవి. సో దాని గురించి ఒక 2 నిమిషాలు అనమాట. మనకు వాషింగ్ అయితే కనుక డ్రై వాష్ కంపల్సరీ కాదండి. ఇఫ్ పాసిబుల్ మీరు ఎఫోర్డ్ చేయగలను అనుకుని డ్రై వాష్ పంపించుకోవచ్చు. బట్ ఇన్ జనరల్గా చాలామంది మన మిడిల్ క్లాస్ పరంగా చూసుకుంటే చాలామంది అందరూ డ్రై క్లీనింగ్ ఇవ్వలేరు. సో ఇది కంపల్సరీ అయితే కాదు, ఇంట్లోనే శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. షాంపూ వాష్ ప్రశాంతంగా మీరు బకెట్లో షాంపూ నీళ్ళతో శుభ్రంగా ముంచిలే పారేసుకోండి. కలర్ అనేది పోదు అండ్ ఫేడింగ్ అయితే కనుక మీకు
98% ఆర్ 99% లేదండి. ఆ 1% కొన్ని కలర్స్ ఉంటుంది, అది లేదని నేను చెప్పను. ఎందుకంటే చీర అన్న తర్వాత రంగు పోకుండా ఉండదు. బట్ మన మంగళగిరి పట్టులో 98% అయితే కనుక కలర్ పోయే ఛాన్సెస్, ఎందుకంటే కంప్లీట్గా డై అయ్యి వస్తుంది. అండ్ కంప్లీట్గా మనం వీవింగ్ అప్పుడు కూడా కంప్లీట్గా నానబెట్టి కలర్ అనేది ఫేడింగ్ ఉంటే మనం చూసుకొని నేర్పించుకుంటాం ఎవరైనా సరే ఇన్ జనరల్గా వచ్చరికి. సో కలర్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. వాషింగ్ పరంగా అంటారా, షాంపూ వాష్ చేసుకోండి. లేదు నలిగింది అనిపించుకున్నారా, మ్యాక్సిమం హ్యాండ్తో ప్రెస్ చేసుకోండి నీట్గా. ఇది చూడండి ఒకసారి, ఇలా నలిగింది అనుకోండి, హ్యాండ్తో శుభ్రంగా ప్రెస్ చేసుకొని ఒక వెయిట్ అనేది పెట్టుకున్నారంటే కనుక మీకు చీర కొత్తలా ఉంటుంది. అప్పుడు మరీ మ్యాండేటరీ అనుకుంటేనే మీకు ఇస్త్రీకి వెళ్ళండి. ఎందుకంటే చాలామంది మెయింటెనెన్స్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ కొనడానికి ఆలోచిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ క్లారిటీ అనమాట. వాషింగ్ శుభ్రంగా మన ఇంట్లో చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ అవసరం లేదు, తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఈ ఐరన్ కూడా రివైవ్ ఉందండి. 2 సార్లు మీరు 2-3 సార్లు వాడిన తర్వాత గంజి పెట్టలేని వాళ్ళు చాలామంది గంజి పౌడర్ వాడట్లేదు చాలామంది. సో రివైవ్ అనేది మీకు ప్రజెంట్ మార్కెట్లో దొరుకుతుంది. ఆ రివైవ్ పెట్టుకున్నా సరే మనకి చీర లుక్ అయితే కొత్త లుక్ వస్తుంది. సో మన మెయింటెనెన్స్ అండి, చీర మెయింటెనెన్స్ కూడా మనకి ఎంత ఇంపార్టెంటో, చీర కడతాం ఎంత ఇంపార్టెంట్, మెయింటెనెన్స్ ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి కట్టేసి మంగళ చీర బాగోట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. అందుకని ఈ ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు చెప్తున్నాను. ఎందుకంటే అది వాస్తవం కాదు కాబట్టి చెప్తున్నాను. 1-2-3 చెప్పారు కదా అని చెప్పేసి కాదండి, చాలామంది వాడేవాళ్ళు ఉన్నారు, మెయింటైన్ చేస్తున్నారు, చూస్తున్నారు. సో అందుకని చిన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట. దాన్ని నెక్స్ట్ మనం వీడియోకి వెళ్ళిపోదాం. మనం ఇంకా మన స్టార్టింగ్లో వీడియోలో చెప్పినట్టుగా హాఫ్ అండ్ హాఫ్ శారీ షిబోరిలో కొత్త ప్యాటర్న్ ఏంటి అన్నారు సరే, ఆ ఐటమ్ చూద్దామండి. ఆ ఐటమ్ వచ్చేసరికి మనకి మంగళగిరి షిబోరి పట్టులో వచ్చేసరికి, మంగళగిరి పట్టులో షిబోరి డైయింగ్లో జనరల్గా రెగ్యులర్గా వేపిస్తాం. సో ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అనమాట. అంత చీర అంతా ప్లెయిన్ కనబడుతుంది సార్. ఏంటి చీర అంతా ప్లెయిన్ ఉంది, అయ్యో ఏంటి మామూలు తేడా పడ్డారా వీళ్ళందరూ? కాదండి, తేడా పడతాం కాదు, ఈ మోడలే అంతా. ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఫుల్ ప్లెయిన్, షోల్డర్ తిరిగేందుకు ఫుల్ ప్లెయిన్, చీర అంతా వచ్చేసరికి మీకు కుచ్చుళ్ళు వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా బాతికి వచ్చింది సరే. ఇదిగోండి మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట. ఇదంతా మీకు లోపల కుచ్చుళ్ళు ఇదంతా వచ్చేసరికి కంప్లీట్గా వ్యాక్స్ బాతిక్ డిజైనింగ్ డైయింగ్ వస్తుంది. అండ్ సేమ్ ఇదే ప్యాటర్న్ అయితే కనుక మనకి బ్లౌజ్కి కూడా వస్తుంది. అంటే మీకు పళ్ళు మీకు పైన తిరిగేంత వరకు కూడా ప్లెయిన్ వస్తుంది. అండ్ కుచ్చుళ్ళు ఇక్కడి నుంచి కూడా మీకు కంప్లీట్గా వ్యాక్స్ బాతిక్ మొత్తం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది. ఇదిగోండి ఇదంతా మీకు హాఫ్ అండ్ హాఫ్ ఇక్కడ వస్తుంది, మిగతా ప్లెయిన్. బ్లౌజ్ కూడా మీకు వ్యాక్స్ బాతిక్ ఇదే స్టైల్లో వస్తుంది. అండ్ చాలా డిఫరెంట్ మోడల్. ఈ మోడల్ అయితే కనుక మ్యాక్సిమం మీరు ఉప్పాడ స్టైల్లో చూస్తుంటారు కానీ, బట్ హ్యాండ్ డైయింగ్లో ఎక్కడ చూసుంటే నేను మంగళగిరిలో అసలు చూసుంటారు, అది మాత్రం ఫుల్ గ్యారంటీ. ఎందుకంటే కొత్త ప్యాటర్న్ అనమాట, లాంచింగ్లో ఉంది. సో ఇది మోడల్ మీకు రెగ్యులర్గా బాగుంది అంటే కనుక ఇది రెగ్యులర్గా మనం రెడీ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మన డైయింగ్ కూడా మన సొంత డైయింగ్, బట్ టైం అయితే టేకన్ అండి. ఇది ఒక చీర రెడీ చేయడానికి అప్రాక్సిమేట్గా ఒక్కొక్క ప్రాసెస్ అయ్యేసరికి వారం పడుతుంది. సో మనకి ఇందులో కలర్స్ కూడా లిమిటెడ్గానే వచ్చినాయి అండ్ డబల్స్ త్రిబుల్స్ వచ్చినాయి. సో ఇదైతే కనుక ఇదిగోండి మనం చూసిన ఇప్పుడు దాకా గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్, ఇదేమో డార్క్ చాక్లెట్ అండి, బ్లాక్ కాదు ఇది, డార్క్ చాక్లెట్ విత్ పింక్ కాంబినేషన్స్ అయితే కనుక డిఫరెంట్. మొత్తం కలర్ అనేది ఎక్కడ పోకుండా డైయింగ్లో జాగ్రత్తగా వాడుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత చేసినప్పుడు కూడా కలర్ పోయిందంటే మీరు కస్టమర్స్ అనేది ఒప్పుకోరు. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కలర్స్ కూడా వ్యాట్ కలర్సే వాడుతున్నాము. ఎక్కడ మనకి కాస్ట్లో రాజీ పడకుండా డైయింగ్ కాస్టింగ్లో మీకు కలర్ కాంబినేషన్స్ నీట్గా వస్తుంది. ఇదిగోండి సీ గ్రీన్కి విత్ బ్లూ కాంబినేషను, ఇది అయితే ఎల్లో కూడా కాదు, ఇది రేడియం షేడ్ అనుకోవచ్చు. రేడియం షేడ్కి మీకు కనకాంబరం కాంబినేషన్ అనమాట. ఇవైతే ప్రజెంట్ కాంబినేషన్స్ మనకి ప్రతిదీ ప్రజెంట్ డబల్స్ అయితే వచ్చున్నాయి, లేటెస్ట్ లాంచింగ్ కాబట్టి మీకు మోడల్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు 3100 పడుతుంది. మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ మీద షిబోరి డైయింగ్ వస్తుంది. మనం చూస్తున్నాం మంగళగిరి పట్టులో పైతానీ బార్డర్ అనమాట. ఇదైతే సెమీ అనమాట, ప్యూర్ అయితే కాదు, సెమీనే. మొత్తం కంప్లీట్గా లంగా మొత్తం టిష్యూ వస్తుంది, బార్డర్ పైతానీ వస్తుంది. ఇదిగోండి లంగా మొత్తం మీకు కొంచెం జిగేల్ అంటే మీకు సెల్ఫ్ డిజైన్ లాగా వస్తుంది. ఇది లెహంగా లెంత్ వచ్చేసరికి 4 మీటర్స్ లెంత్ వస్తుంది. సో 3 మీటర్స్ వచ్చేసరికి లెహంగాకి అండ్ 1 మీటర్ వచ్చేసరికి మీకు బ్లౌజ్కి అనమాట. సో 3+1 4 మీటర్స్. అండ్ ఓనీ కాంట్రాస్ట్గా మనం ప్రింట్ ఓనీ సెట్ చేసామన్నమాట. ఇది కూడా మీకు ఓనీ 3 మీటర్స్ లెంత్ వస్తుంది. లెహంగా పరంగా మీకు కాంట్రాస్ట్గా వస్తుంది అండ్ డిఫరెంట్గా కాన్సెప్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. మీడియం రేంజ్లో మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీని ప్రైజింగ్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజింగ్ అనమాట. కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు చాలా ఉన్నది. ప్రైజింగ్లో కూడా మీకు రీజనబుల్ ప్రైజింగ్. దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు 2300 పడుతుంది. పైతానీ బోర్డర్ వస్తుంది అండ్ లంగా మొత్తం టిష్యూ కొంచెం మెరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మాత్రం షైనింగ్ లేకపోతే మీకు పార్టీ వేర్ లుక్ రాదు కాబట్టి మీకు టిష్యూ వస్తుంది. నెక్స్ట్ వీవింగ్స్లో వచ్చరికి ఈ టిష్యూ లేకుండా చాలా ప్లెయిన్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఆ ప్లెయిన్ కూడా మనకి రెడీ అవుతూ ఉంటుంది అనమాట. టిష్యూలు కానీ ప్లెయిన్లు కానీ అయితే కనుక మీకు రెగ్యులర్ తయారవుతూ ఉంటుంది. ఇది కొన్ని మెజెంటా షేడ్,
మెజంతా షేడ్కి మీకు లక్స్ గ్రీన్ ఓనీ అండ్ బ్లూ షేడ్కి ప్రతిదీ కాంట్రాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే కాంట్రాస్ట్ ఓనీ అయితే కనుక లుక్ బాగుంటుంది. ఓనీలో కూడా మనకి పిచ్వాయ్ డిజైన్స్ అన్ని రకాల డిజైన్స్ మనకి రెడీ చేసుకుంటారు. ఎందుకంటే ఫ్లోరల్స్ పిచ్వాయ్లు అన్ని డిజైన్స్ వస్తాయి. ఇంకొన్ని వస్తే మనకి పిచ్వాయ్ డిజైన్ అనమాట. మొత్తం ఓనీ కాంట్రాస్ట్గా డిజిటల్ ప్రింట్ ఓనీ కొనాలంటే అంత కాస్ట్ పడుతుంది. బట్ అదే అంత కాస్టింగ్ లేకుండా మీకు లంగా అనే సెట్టే వస్తుంది. బట్ అయితే ఇది సెమీ అండి, ఎందుకంటే మనకి మీడియం రేంజ్ కావాలి కాబట్టి సో ఇది ఇలాంటి రెడీ చేస్తున్నాము. సో కస్టమర్స్ కూడా చాలామంది రిపీట్గా ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ రిపీట్గా అడుగుతున్నారు కూడా ఈ ప్యాటర్న్స్ అనేసరికి. సో అందుకని మీకు ఈ కలర్స్ ఇవ్వండి. ఇంకా కలర్స్ అయితే మీకు ఇంకా కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కరి కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు ఫ్యాన్సీ కాంబినేషన్ వస్తుంది. దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు 2300 పడుతుంది. మనం చూస్తున్నాం మంగళగిరి పట్టు వచ్చేసరికి షిబోరిలో చిన్న బార్డర్ అనమాట. చాలామంది ఇది మోస్ట్ అవైటెడ్ అనమాట. మన ఈ ఐటమ్ చూపించి కూడా చాలా అవుతుంది. ఎందుకంటే వీడియో చూపించేంత కూడా యాక్చువల్లీ మనకి స్టాక్ వచ్చిన వెళ్ళిపోతామని. చిన్న బార్డర్ వచ్చేసరికి ఇదంతా మీకు ఇవ్వండి చీర మొత్తం అటు ఇటు చిన్న బార్డర్, చీర మొత్తం ఫుల్ షిబోరి డైయింగ్ బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది. ఇదైతే కనుక మీకు సింపుల్, ఇది కూడా తక్కువ స్టాకే వచ్చింది. బట్ ఐటమ్ చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. ఇదైతే చాలా మోస్ట్ డిమాండింగ్ ఐటమ్ అనమాట. ఎందుకంటే మనకి రెగ్యులర్గా వస్తుంది వెళ్తుంది అండ్ వీడియోలో అప్పుడు చూపించినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మనం పోస్టింగ్ చేసేంత ఇది కూడా లేదు. బట్ ఇప్పుడే కలర్స్ వచ్చినాయి కాబట్టి మీకు జస్ట్ చూపిద్దామని చెప్పేసి ముందు ఐటమ్ చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఇవైతే కంప్లీట్గా షిబోర్లో లైట్ మ్యాచింగ్ కాన్సెప్ట్తో ఇచ్చామని మొత్తం ఈ డైయింగ్ అయితే కనుక. ఈ చిన్న బార్డర్ మనకి మన జనరల్గా చిన్న బార్డర్ ప్రైజింగ్ చూస్తాము 1800 అలా ఉంటుంది. బట్ ఇది విత్ షిబోరి డైయింగ్ వచ్చేసరికి మీకు కాస్టింగ్ అనేది మీకు సింప్లిఫై చేసుకుంటే 2300 పడుతుంది అనమాట. కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ మీద చిన్న బార్డర్ మీద షిబోరి డైయింగ్ వస్తుంది. ఇదైతే ప్రజెంట్ కలర్స్ అనమాట. ప్రతిదీ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు. ఇంకా కలర్స్ కూడా నెక్స్ట్ షార్ట్లీ ఆల్రెడీ ఇచ్చున్నాము. ఇంకా కలర్స్ కూడా వచ్చేస్తుంటాయి మీకు షార్ట్లో ఒక 1 వీక్ to 10 డేస్లో మీకు ఇంకా కలర్స్ కూడా అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోస్లో కూడా కొత్త కలర్స్ ఇంకా బల్క్ ప్రొడక్షన్లో చేపిస్తున్నాము. చీరలు రెడీ చేపిస్తున్నాం వైట్లో అండ్ డైయింగ్ కూడా ఎక్కువ చేపిస్తున్నాం కాబట్టి మన కస్టమర్స్కి చాలా తొందరగా ఇంకా కొత్త కలర్స్ ఇచ్చేస్తాను. చీరల్ని మన మంగళగిరిని ఆదరిస్తున్న ప్రతి కస్టమర్కి అండ్ ధన్యవాదాలు చెప్పుకున్నానండి. అండ్ ఒకటి మన ఇంకోటి వచ్చేసరికి ప్రజెంట్ దసరా సీజన్ కాబట్టి మాకు విజయవాడ చాలా దగ్గర కాబట్టి అందరూ విజయవాడ వచ్చి దసరా అమ్మవారిని దర్శించుకోండి. అండ్ ఇఫ్ కుదిరితే మంగళగిరి వచ్చి మా షాపు కూడా రావాల్సిన కోరుతున్నాను ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే అందరినీ రమ్మని, ఎందుకంటే చాలామంది చాలా పనులు ఉంటాయి, పిల్లలతో హాలిడేస్ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. సో షాపింగ్కి అందరూ టైం కేటాయించారు కాబట్టి అవకాశం ఉంటే చెప్తున్నాను అందరికీ మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ మనం ఉంటామండి. ఎందుకంటే అందరూ బాగుంటేనే అంతా బాగుంటుంది, అందరికీ శుభంగా ఉంటుంది. సో దసరా శుభాకాంక్షలతో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కంటిన్యూ చేద్దాం.